స్వచ్ఛ భారత్ మిషన్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశుభ్రతను ప్రోత్సహించడానికి స్వచ్ఛాంధ్ర అవార్డులు ఏర్పాటు చేసినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజనల్ పంచాయతీ అధికారి పిఎస్ కుమార్ అధ్యక్షతన విఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరికి పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడం, స్వచ్ఛత లక్ష్యాలను సాధించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ పద్ధతులను అవలంబించేలా ప్రోత్సహించడంపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు దృష్టి సారించాలని సూచించారు. పారిశుద్ధ కార్మికులకు బీమా చేయించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మరియు జిల్లాలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ, ఇంకుడు గుంతల నిర్మాణంకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టి సారించిందని, గతంలో ఏర్పాటు చేసిన దోమలపై దండయాత్ర నుండి నేటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం వరకు పారిశుద్ధ నిర్వహణ ద్వారా వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మండల్స్ నుంచి వివిధ ప్రజాపదనలు, ఎంపీపీలు, సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు అండ్ జెడ్పీటీసీలు అండ్ ఇక్కడ ఉన్న స్థానిక వివిధ డైరెక్టర్స్ అండ్ ఆల్ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపుగా 38 అవార్డు గ్రహీతలకి ఈ ఫంక్షన్ ద్వారా వాళ్ళకి అందరూ కూడా సత్కారం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో చాలా ఉన్నతమైన పని చేసిన వాళ్ళు. అంటే మన గిరిజన ప్రాంతంలో ఈ స్వచ్ఛత గురించి కష్టపడి పనిచేసిన పారిశుద్ధ్య మన శానిటేషన్ వర్కర్స్ నుండి ఉంటున్న వివిధ సర్పంచెస్ కానీ, ఎంపీడీఓస్ కానీ, పంచాయత్ సెక్రటరీస్ కానీ, అంగన్వాడీస్ లో శుభ్రంగా పెట్టుకున్న అంగన్వాడీస్ కానీ, స్కూల్స్ కానీ, అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదేది బాగుంటుందంటూ ఒక థర్డ్ పార్టీ టీమ్ జాగ్రత్తగా ఆడిట్ చేసేసి ఈ అవార్డు కోసం మనం నామినేషన్స్ పెట్టడం జరిగింది. మన జిల్లా 12 కేటగిరీస్ కింద 38 మందికి అవార్డ్స్ రావడం జరిగింది. అది ఇవాళ ఒక పండగ వాతావరణంలో ఇక్కడ పాడేరులో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని అవార్డు ఫంక్షన్ ద్వారా మనం ఇచ్చిన ముఖ్యమైన మెసేజ్ ఏమంటే, ఖచ్చితంగా అక్కడ ఉంటున్న స్థానికంగా ఉంటున్న నాయకులు, అధికారులు వాళ్ళు మనసు పెట్టి ఆ ప్రాంతంని శుభ్రంగా పెట్టుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఒక ఉన్నతమైన గ్రామం మనం తీసుకురావడానికి వీలు ఉంటుందని వాళ్ళందరూ కూడా మనకి ప్రూవ్ చేయడం జరిగింది. ఆ మెసేజ్ కూడా చాలా లౌడ్ అండ్ క్లియర్ గా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో మన సంక్రాంతి లోపల అట్లీస్ట్ ఒక 300 గ్రామాలని మనం ఒక డోర్ టు డోర్ 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేసి SWBC షెడ్స్ కంప్లీట్ చేసి అక్కడ సెగ్రిగేషన్స్ కూడా చేసేసి వేస్ట్ ని, సాలిడ్ అండ్ వేస్ట్ ని ఒక సంపదగా ఎట్లా తీసుకురావాలని ఒక ప్లాన్ ప్రిపేర్ చేసి అది ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి కూడా ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా ఈ పర్యాటక కేంద్రాల్లో ఉంటున్న వివిధ ప్రాంతంలో మన అల్లూరి సీతారామరాజులో జిల్లాలో ఈ ప్లాస్టిక్ వేస్ట్ ని అరికట్టడానికి ఆల్రెడీ ప్లాస్టిక్ బ్యాన్ మనం ప్రకటన చేశాము. అది కూడా సంక్రాంతి లోపల 100% అమలు చేసేసి అది క్లియర్ చేయడానికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి, ఇక్కడ ఉన్న పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. అధికారులకు కూడా దీని గురించిన ట్రైనింగ్ ఇచ్చాము. ఇది ఎట్లా ఎన్ఫోర్స్ చేయాలనే విషయాలు కూడా ప్రజలకి ముందు చెప్పేసి ఆ ఎన్ఫోర్స్మెంట్ కూడా గట్టిగా చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మాత్రం కాకుండా 22 మండల్స్ లో 22 విలేజెస్ ని విజువల్లీ క్లీన్ విలేజెస్ గా 100% ప్రకటన చేయడానికి కూడా సంక్రాంతి లోపల ఒక ప్రణాళిక తీసుకురావడం జరిగింది. దానికి కూడా వివిధ సర్పంచెస్ అండ్ ఉన్న ఎంపీపీస్ దగ్గర ఒక నామినేషన్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ మన ప్రాంతంలో ఏరియా చాలా పెద్దది ఉంటున్న వలన ఇంటింటికి కలెక్ట్ చేసి సెగ్రిగేట్ చేయడంలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. దానికోసం మైక్రో షెడ్స్, మైక్రో కలెక్షన్ పాయింట్స్, మైక్రో సెగ్రిగేషన్ పాయింట్స్ ఒకటి ప్లాన్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒక పైలట్ చేసేసి అది ప్రూవ్ అయిన తర్వాత దాన్ని మిగిలిన చోట్ల కూడా ఎక్స్పాండ్ చేయడానికి కావాల్సిన ప్రతిపాలన కూడా గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఈ కార్యక్రమం మాత్రం ఒక పండగ వాతావరణంలో దాదాపుగా ఒక 500-600 మంది దీనిలో పాల్గొని ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళు చేసిన భాగస్వామ్యంలో ఈ కార్యక్రమం చాలా మంచిగా జరగడం జరిగింది.